మనం వీ కెన్ టేక్ ఆల్ ప్రికాషన్స్. యా, మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు సార్, షుగర్ ఉన్న వాళ్ళపైన? ఎస్ ఎస్ ఇది అనదర్ గుడ్ క్వశ్చన్ అండ్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. షుగర్ పేషెంట్స్ ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో వ్యారికోజ్ వీన్స్ ఎట్లా ఉంటాయని చెప్పుకున్నాం. ఇట్లా ఇప్పుడు మేజర్ చంక్ షుగర్ పేషెంట్స్, ఈ చక్కెర వ్యాధిగ్రస్తుల్లో వ్యారికోజ్ వీన్స్ వస్తే ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏమైనా సెపరేట్గా ఉంటుందా ఏంటి అని. ఇప్పుడు షుగర్ వ్యాధి కనుక చూసుకున్నట్లయితే దీనిలో ఒక విషయం చెప్పాలా, ఏదైతే మనం వ్యారికోజ్ వీన్స్ పేషెంట్స్లో సిరలు అనేవి ఉబ్బుతాయి అనుకున్నాం, ఉబ్బి గోడల యొక్క పనితనం తగ్గిపోద్ది, దాన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే కంట్రాక్ట్ కరెక్ట్గా మంచిగా కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ ఏదైతే షుగర్ రక్తం ఉందో దాన్ని పైకి పంపించలేదు, గోడల యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది, వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. అదే ప్రాబ్లము డయాబెటిక్ పేషెంట్స్లో కూడా వేరే విధంగా జరుగుద్ది. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కుంచుకుపోయి రక్త ప్రసరణ తగ్గుతుంది, దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డయాబెటిస్ చాలా కాలం ఉందనుకోండి, వాళ్ళల్లో రక్తనాళాలు లోపల ఉన్నటువంటి ఎండోథీలియం అంటారు, అవన్నీ దెబ్బతిని దాన్ని గట్టిగా స్పాంజ్ లాగా ఉండాల్సిన వాళ్ళు కొంచెం ప్లాస్టిక్ లాగా అయిపోయి గట్టి పడుతుంది. దానివల్ల లూమెన్ కూడా తగ్గిపోయి ఏదైతే సప్లై చేయాలో ఈ బ్లడ్ వెజల్స్కి దానిలో లూమెన్ తగ్గిపోయి రక్త ప్రసరణ కూడా తగ్గిపోద్ది. ఈ వీన్ అనుకుంటున్నాం కదా, వాటికి కూడా బ్లడ్ వెజల్స్ అవసరం, సప్లై కావాలి. ఏదైతే బ్లడ్ వెజల్ అందరికీ సప్లై చేస్తుందో వాళ్ళకు కూడా బ్లడ్ వెజల్ అవసరం, బ్లడ్ సప్లై అవసరం. అన్నందానం చేసేవాడు కూడా అన్నం కావాలి కదా, అలాగే ఏదైతే బ్లడ్ వెజల్ ఆర్టరీ అందరికీ బ్లడ్ సప్లై చేస్తుంది దానికి కూడా బ్లడ్ సప్లై కావాలి. అప్పుడేమవుతుందంటే ఈ వీన్స్లో కూడా ఈ రక్త ప్రసరణ షుగర్ పేషెంట్స్లో రక్త ప్రసరణ తగ్గటం వల్ల వీన్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది. వ్యారికోజ్ వీన్స్ వల్ల తగ్గుతుంది, ఇటు షుగర్ వల్ల తగ్గుతుంది, డబుల్ ఇంపాక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే సిర అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళం సరిగ్గా కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ చేయలేదు. అంటే మామూలు వాళ్ళకంటే కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా వాళ్ళకు ఉండొచ్చు, ఎందుకంటే అట్నుంచి కూడా వీనస్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది స్టాగ్నేషన్ అయ్యి దానివల్ల వాప్ చెప్పుకున్నాం కదా, దానిలో బ్లడ్ వెజల్ ఒక స్టేజ్ పెరిగిన తర్వాత లాస్ట్ టైం చెప్పాను నేను, దానికి కూడా ఒక ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఏదైతే ప్రెషర్ కుక్కరు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయితే బయటకు వచ్చేస్తుంది ప్రెషర్, అట్లాగే ఈ బ్లడ్ వెజల్లో పోర్స్ ఉంటాయి, ఆ పోర్స్ నుంచి బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేసేసి కాళ్ళ కింద చేరుతుంది అనుకున్నాం కదా, అది ఒక పట్టాన వీళ్ళలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీనస్ ఇన్సఫిషియన్సీ. దాంతో వీళ్ళ ఆళ్ళలో ఏదైనా అల్సర్ ఫామ్ అయింది అనుకోండి, వ్యారికోజ్ వీన్స్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా, అలాంటి అల్సర్ కనుక వీళ్ళలో ఫామ్ అయింది అనుకో షుగర్ వల్ల చాలా కాంప్లికేట్ ఉంటుంది, ఎందుకంటే అల్సర్స్ తొందర తగ్గవు కదా షుగర్ పేషెంట్స్లో. ఏదో ఒక జబ్బును కనుక మనం నిప్పుతో కనుక పోల్చినట్లయితే షుగర్ని పెట్రోల్తో పోల్చొచ్చు. అంటే నిప్పు బాగా పెరుగుతాలంటే పెట్రోల్ కావాలి, సో ముందు పెట్రోల్ సపరేట్ చేస్తే ఆ నిప్పును ఆపడం చాలా ఈజీ. సో అట్లాంటి వ్యాధుల్లో షుగర్ అనేది చాలా చాలా డ్యామేజింగ్ అనమాట. అంటే షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి, లేదా కంప్లీట్గా దాన్ని మనం నియంత్రించేటట్టు స్టెప్స్ తీసుకోవాలి. అలా చేసినట్లయితే ఆ అల్సర్ ఏదైతే వ్యారికోజ్ వీన్స్లో వచ్చేటువంటి అల్సర్స్ అదే పేషెంట్ డయాబెటిక్ కూడా అయితే అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది డయాబెటీస్ వల్ల. సో వాళ్ళలోగా వచ్చే కాంప్లికేషన్స్ కంటే వీళ్ళలో తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. నాన్ హీలింగ్ అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సెల్యులైటిస్ రావచ్చు, ఇంకా నెగ్లెక్ట్ చేసే సెప్టిసిమియా షాక్ అంటాం కదా అట్లా కూడా రావచ్చు. అది మామూలు పేషెంట్స్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఒక విధంగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ డయాబెటిస్ స్టేటస్. వాళ్ళలో ఇమ్యూనో కాంప్రమైజేషన్ ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది ఈ డయాబెటీస్ వల్ల. సో ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు ఇంకా కేర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళు రెండుంటి ఎస్పెషల్లీ పాదాలని అద్దాల్లా చూసుకోవాలి. ఎవరైతే రెండు పాదాలని అద్దాలను మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తాం, అదే విధంగా హ్యాండిల్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ విధంగా వ్యారికోజ్ వీన్స్ అనేవి వాటి వచ్చే కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్లో కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఇందాక నేను చెప్పినట్టు ఈ డయాబెటీస్ అనేది ఒకటి ఇంధనం లాంటిది, ఇంకెక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో వ్యారికోజ్ వీన్స్ ట్రీట్మెంట్ సేమ్ మిగతా వాళ్ళలో ఎలా ఉంటుందో అదే మోస్తరు ఉంటుంది, స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమి ఉండదు. అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం అవసరమైతే కొన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది డయాబెటిక్ అనేదాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. పూర్తిగా
గ్లైసెమిక్ కంట్రోల్. షుగర్ లెవెల్స్ పూర్తిగా కంట్రోల్ పెట్టినప్పుడే మనం తొందరగా పెరిగేటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. అంటే ఏముంటుంది, వూండ్ కేర్ తీసుకోమంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్ దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఓపెన్ వూండ్తో బయట తిరుగుతూ ఉంటారు. ఇంట్లో అయితే పర్వాలా, దుమ్ము ధూళి అనేది తక్కువ ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా దుమ్ము ధూళి పడతా ఉంటాయి. ఆ ఓపెన్ ముందుతో కనుక బయటకు వెళ్తే ఆ దుమ్ము ధూళి పడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అల్సర్స్, ఒకసారి సెల్యులైటిస్ వస్తాయి. సో కాబట్టి అటువంటి స్టెప్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని డ్రెస్సింగ్ చేసుకొని వూండ్ కవర్ చేసి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు. అలాగే ఏదైతే ఎండోవాస్కులర్ సర్జన్స్ చెప్తారు కదా ట్రీట్మెంట్ వ్యారికోజ్ వెయిన్స్కి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి తొందరగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంటే కూడా డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు సెల్యులైటిస్ రాకుండా, అల్సర్స్ పెద్దవయ్యి అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ కారణాల వల్ల ట్రీట్మెంట్ ఇంచుమించు ఒకటే అయినప్పటికీ కేర్ విషయంలో మాత్రం వీళ్ళు ఇంకెక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్. అంటే వీటికి ఫుడ్ ఏమైనా సపరేట్ గా ఉంటుంది సార్? ఆల్ ఓవర్ గా ఫుడ్ తీసుకోవచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి మీకు తెలిసిందే కదా, ఫ్రూట్స్ వద్దంటాం, షుగర్ వద్దాం, డయాబెటిక్ ట్రీట్మెంట్ అందరికీ తెలిసిందే, అది ఉంటుంది. అది కాకుండా వ్యారికోజ్ వెయిన్స్ లో కూడా కొంత ట్రీట్మెంట్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. అంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, టూ మచ్ ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఫుడ్ వద్దని చెప్తాం. దాంతో పాటు జంక్ ఫ్రూట్స్ అంటే బేకరీ ఐటమ్స్, ఆయిల్స్ ఎక్కువ ఉన్నవి, ఇవన్నీ. తర్వాత నాన్ వెజ్, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఎక్కువ ఉన్నటువంటి నాన్ వెజ్, ముస్లిమ్స్ అయితే బీఫ్ అని కానీ, అలాగే హిందూస్ అయితే మటన్, ఇవి సాధ్యమైనంత తగ్గించుకోవాలి. అదే ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా వర్తిస్తుంది. సో ఈ ఫుడ్ లో డయాబెటిక్ ఫుడ్ తో పాటు ఏవైతే మనం వ్యారికోజ్ వెయిన్స్ చెప్పామో అవి కూడా ఈ రెండు రెస్ట్రిక్ట్ చేయగలిగితే అంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉన్నట్లయితే బాగుంటుంది. ప్లస్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేసినట్లయితే డయాబెటీస్ కి ఉపయోగపడుతుంది, వ్యారికోజ్ వెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్, రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇద్దరికి ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి దాంట్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షుగర్ పేషెంట్స్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ట్రీట్మెంట్కి నిజంగానే సార్ షుగర్ పేషెంట్స్కి చిన్న ఒక పుండైనా కూడా చాలా సివియర్ అవుతుంది. ఎందుకంటే అంతకంటే ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్, రెసిస్టెన్స్ ఉండదు వాళ్ళలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకైతే ఏదైనా దెబ్బ తగిలితే వ్యాధి నిరోధక శక్తి వల్ల ఏంటంటే కొంతవరకు దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. వాటికి అలా చేయడానికి తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డయాబెటీస్ అంటే ఒక పెట్రోల్ లాంటిది. జబ్బు నిప్పు అనుకుంటే సో పెట్రోల్ ఫస్ట్ సపరేట్ చేసేయాలి, నిప్పును ఆర్పడం ఈజీ, కానీ పెట్రోల్ ఉంటే కనుక మనకు చాలా కష్టం అయిపోతుంది. సో అట్లాంటి కాన్సెప్ట్తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే 90% ఆఫ్ కాంప్లికేషన్స్ వీ కెన్ అవాయిడ్. ఓకే సార్, మరి ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా సార్? డాక్టర్ స్పెషల్స్లో షార్ట్ బ్రేక్.